రాష్ట్ర ఆర్థిక లోటును అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూనే ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తుందని హెచ్చెర్ల ఎమ్మెల్యే నటుకుద్దటి ఈశ్వరరావు తెలిపారు. వికసిత్ భారత్ విజన్ 2047 సాధించడానికి ప్రభుత్వ ఉద్యోగులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే మొదటిసారిగా అంగన్వాడీ ఉద్యోగుల కోసం 2 సార్లు వేతనం పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టామని అన్నారు. 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లు 75 కోట్లతో 5G ఫోన్లు అందించామని తెలిపారు. గ్రాడ్యుటీ చెల్లింపు కోసం బడ్జెట్లో 20 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే ఈశ్వరరావు తెలిపారు. అంగన్వాడీ హెల్పర్లకి, వర్కర్స్ కి, సూపర్వైజర్స్ కి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో వ్యాప్తంగా 58,200 మంది అంగన్వాడీ హెల్పర్లు గాని, వర్కర్లు గాని, సూపర్వైజర్లు గాని పనిచేస్తున్నారు. వీరందరికీ కూడా సమయానికి వేతనాలు ఇచ్చే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే వారి యొక్క సంక్షేమం గాని, అభివృద్ధి గాని, వాళ్ళకి సదుపాయాలు గాని, ఒక ఆరోగ్య భద్రతలు గాని అన్ని రకాలుగా కూడా వారికి గ్రాడ్యుటీలు వారు కావాలనుకున్నటువంటి గ్రాడ్యుటీ కూడా మన ఎన్డీఏ ప్రభుత్వంలో అనే విషయాన్ని మీకు ఈరోజు ముందుంచుతున్నాను. ఈరోజు దేశంలో అత్యధికంగా గౌరవ వేతనాలు ఇస్తున్నటువంటి రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రతి వర్కర్కి కూడా స్మార్ట్ ఫోన్ ఇచ్చి వాళ్ళ పనిని సులభతరం చేసి వాళ్ళకి అంగన్వాడీ కేంద్రాల్లో మంచినీరు, అలాగే మరుగుదొడ్లు వంటి సదుపాయాలను కూడా మెరుగుపరిచి అన్ని రకాలుగా వారికి గౌరవం తీసుకొచ్చే విధంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ముందుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. అప్పులు ఊబులో నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ మనం గత 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అప్పులన్నింటినీ కూడా తీర్చుకుంటూ వాటికి వడ్డీలు కట్టుకుంటూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తేదీకే జీతాలు చెల్లించే అటువంటి నమ్మకమైన ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ఈ సమయంలో మీరందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కట్టుబడి ఉండి మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా గుర్తు చేసుకుంటూ కూడా మీరందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి భవిష్యత్తులో తప్పకుండా మీరు ఏదైతే